మరిపాడు మండలంలో మరిపాడు ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది అందరూ కూడా తీసుకునే ఇనిషియేషన్ వలన లోకల్గా స్టీల్ అండ్ ఐరన్ బిజినెస్ చేసే నాగిరెడ్డి గారు ఆలియాస్ నాగేశ్వర రెడ్డి గారు తన ఉదార స్వభావంతో మనకి 6 ఐరన్ బ్యారికేట్లు డొనేట్ చేశారు మన స్టేషన్ కోసం. ఇప్పుడు జరుగుతున్న జాతీయ భద్రతా వారోత్సవంలో భాగంగా మా మరిపాడు ఎస్ఐ శ్రీనివాస్ గారు తను ఇనిషియేషన్ తీసుకొని మరిపాడు సెంటర్లో హెవీ వెహికల్స్, ఇప్పుడు బంకర్లు, పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ పోతుంటాయి కాబట్టి కమర్షియల్ వెహికల్స్ టౌన్లో ముఖ్యంగా జన సంచారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటి స్పీడ్ రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలనే దాన్ని బాగా ఆలోచించి ఒక దాతని నాగిరెడ్డి రూపంలో దాతను పట్టుకొని వారి దగ్గర 6 బ్యారికేటింగ్లు తీసుకున్నారు. ఈరోజు వారు వాటిని డొనేట్ చేయడం చాలా సంతోషదాయకం. వీటి వలన మరిపాడు సెంటర్లో ఎస్ మార్క్ బ్యారికేటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివలన మ్యాక్సిమం స్పీడ్ తగ్గి జనం రాకపోకలకి, అట్లాగే ట్రాక్టర్లు కానీ, బైకులు కానీ ఇలాంటివి కూడా, దాంతోపాటు జంతువులు కూడా, మేకలు కానీ, గొర్రెలు కానీ, బర్రెలు ఇలాంటివి కూడా రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కూడా ఈ కంట్రోల్ చేయడంలో చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి ఒక ఇనిషియేటివ్ స్టెప్ తీసుకున్న మరిపాడు ఎస్ఐ కాసుల శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాను. అట్లానే వీటిని దానం చేసిన నాగిరెడ్డి గారు ఆలియాస్ నాగేశ్వర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చాలా మరికొంతమంది ఇలాంటి వారే ముందుకొచ్చి మా కనుక ఇలాంటివి డొనేట్ చేస్తే డీసీపల్లి, అట్లానే నందవరం, అక్కడక్కడ మెయిన్ ఎక్కడైతే ఉన్నాయో ఈ యాక్షన్ ప్రోన్ ఏరియాస్లో ముందు కూడా ఇవి ఇన్స్టాల్ చేసి నేరాలు జరగకుండా, అట్లానే ఈ యాక్సిడెంట్లు బారిన పడకుండా కాపాడే ఉద్దేశంలో భాగంగా మేము ముందుంటామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. దీనిలో భాగంగా మా ఎస్ఐ గారు ఈ పోలీస్ స్టేషన్ రెనోవేషన్ చేయడం కూడా మీరు చూస్తుంటారు. ఒకప్పుడు బూత్ బంగ్లా లాగా ఉండేది, ఇప్పుడు అద్భుతంగా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇవన్నీ కూడా మా సిబ్బంది యొక్క సహకారము, ఈ మండలం దాతల యొక్క సహకారంతో ఎస్ఐ గారు అహర్నిశలు కష్టపడి దాదాపు 2 నెలల ప్రాజెక్ట్ అది. మేమేదో 1 మంత్ అయితే అనుకున్నాము. చాలా కష్టపడి దీన్ని రూపురేఖలు తేవడం చాలా కష్టపడ్డారు. భవిష్యత్తులో ముందు కూడా ఇలాంటి మంచి పనులు చేసి ప్రజల మన్ననలు చూరుకొని, అట్లానే ప్రజలు కూడా ఈ మరిపాడు పోలీస్ శాఖకి మా డిపార్ట్మెంట్కి సహకరించి మరికొంత దాతలు ముందుకు రావాలని మనసారా కోరుకుంటూ, వచ్చిన దాతలందరూ కూడా మా పోలీస్ శాఖ తరఫున, ఆత్మకూరు సర్కిల్ తరఫున, మరిపాడు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.